చెప్తున్నాం. తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాల్ని, కుటుంబ సభ్యుల గురించి అంటే నా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం, ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? 100 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు మీరు, జూబ్లీ హిల్స్లో. దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లెళ్ళని కానీ అన్నదమ్ములు కానీ పిలవరా అని మేము అడిగామా? లేదా అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాల ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే, దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ములు ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరిని వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు, కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని అడావుడిగా 2 ఎకరాల్లో రాజమహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని, ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు గారి ఆళ్లేరు ఈళ్లేరని మేము అడిగామా? అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది. మేము అడగట్లేదు కదా ఇట్లాంటి, మమ్మల్ని కూడా అడగమని అవన్నీ. వీళ్ళెవరు ఇంట్లో లేరేంటి? ఇంట్లో వాళ్ళు అంతెందుకు? ఏనాడన్నా లోకేష్, సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి లాగా కుర్చీలో కూర్చోబోతున్నారే, ఆయన ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మా తాత, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? వందల కోట్ల విలువ చేసేటువంటి మదీనాగూడలో ఆవిడికి కూతుళ్ళు, కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా, వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్టో లేదన్నా తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీల్లో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? నందమూరి తారక రామారావు మా అమ్మ, నందమూరి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి? హరికృష్ణ గారికి సంబంధం, బాలకృష్ణ గారికి సంబంధం, లేదా ఇంకో మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు, ఇంట్లో సంబంధాలు,
ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు రాజకీయాల కోసం.